మత్స్య అభివృద్ధి పథకం ద్వారా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల అశోక్ సాగర్లో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గ్రామ మత్స్యకారులతో చర్చించి వారి సమస్యలు తెలుసుకొని తగు సూచనలు అందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చెరువులోకి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గంగపుత్రులకు ఉపాధి కల్పించడానికి మత్స్య అభివృద్ధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ చేప పిల్లలను విడుదల కార్యక్రమం నిర్వహించినట్లు, ఈ విషయంలో మత్స్య కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు గమనించాలని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మత్స్య శాఖ ఏడీ ఆంజనేయ స్వామి తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్టోరీ వేయకుండా ఒక రోజు వేయకుండా బాగా సేపు ఉంచకుండా సాయంత్రం పొద్దునే మాకు కొంచెం గడ్డి తినేస్తుంది. ఆ గడ్డి ఎక్కువ ఉన్న దాంట్లో మేము డిమాండ్ చేస్తాం. అది కూడా 10% చేసుకొని 10% అడుగుతాం. అది కూడా ఎక్కువ అడగం. చూడు అర్థమైందా? ఇది ఎందుకు చేస్తున్నామంటే ముందర భూమి లేని కొంతమంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఉపాధి హామీ లెక్క, జీవన ఉపాధి లెక్క మన ఏదైతే చెరువులు ఉన్నాయో మన సాంప్రదాయ ప్రకారం చెరువులలో చేపలు పెంచుకుంటూ మనకు ఉపయోగపడేట్టు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన కలెక్టర్ గారు, మేము, కలెక్టర్ గారు, నర్సరెడ్డి గారు అందరూ వచ్చాం. ఒకటే ఏంటంటే ఏదైతే చేప పిల్లలు వేస్తూ ఉన్నామో వేసిన 90% మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఆ చిన్న వాళ్ళకు ఉపాధి దొరికినట్టు ఉండాలి, పని కలిగించినట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కౌంటింగ్లు కానీ ఇంకోటి కానీ తప్పులు జరగకుండా మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆఫీసర్లు కానీ ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ కానీ 4 గంటలు లేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి మేము 4 గంటలు కాకుండా 3 గంటల లోపలనే ఏమంటున్నాం, మన దగ్గరనే పెంచుతున్నాం. కాబట్టి ఒకటేమో కోస్లీ, ఒకటి నంది కాదు, ఇంకోటి పాలెంలో ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, దగ్గర ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కౌంటింగ్లకు కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం కాకుండా, వ్యత్యాసం వస్తే 50,000 బదులు 40 వేస్తే పాపం వాళ్ళకు ఒక పని ఉపాధి కోల్పోయిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి వచ్చేటి 4 పైసలు రావు. కాబట్టి మెజర్మెంట్స్ కూడా బాగా చూడాలని మేము ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరికీ సంఘ నాయకులకు కానీ, ఫిషరీస్ మేర్లకు కానీ, రైతులకు కానీ ఎక్కడ అల్లరి లేకుండా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అన్నీ చెక్ చేసుకుందాం. మనందరికీ మంచి చేపలు వేయాలి, బాగా కౌంటింగ్ చేయాలి, బాగా బతికేటట్టు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ ముందు చేపలు వేసుకునేటానికి ఈ సౌకర్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి, కన్సర్న్డ్ మినిస్టర్ సీఎం గారికి తప్పనిసరిగా మనం అందరం కృతజ్ఞతలు చెప్తాం. గతంలో ఒక్కటి అందరికి ఆఫీసర్లకు ఏ ఏరియాలో ఏ ఫిష్ ఎక్కువ తింటారో ఆ ఫిష్ వేస్తే బాగుంటుంది. మరి 90 రూపీస్ కాడికి 90 రూపాయల కాడికి కేజీ తీసుకుపోతున్నాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మరి ఒక్క పిల్లలు ఇప్పుడు 200 వచ్చినాయి. అవి ఎన్ని కేజీలు అవుతాయి? 1 కిలోకు 235 వచ్చేసి 230. అవి ఎన్ని కిలోలు అవుతాయి? ఇప్పుడు 57,000 పిల్లలు సార్ లెక్కేస్తారు. కిలో 200 పిల్లలు
అవి ఎన్ని కిలోలు అవుతాయి? పెద్ద అయిన తర్వాత పెద్దగా కిలో వస్తుంది. కిలో పెరుగుతుంది. 230 పెరిగినాక కూడా 200 కిలో వేస్తాం. 200. ఇప్పుడు మనము ఒక 4 కిలోలు వేసి 100 కిలోలు పంటలు పండించే విధంగా ఇది కూడా కిలో వేసుకొని 200 కిలోలు అయితే, 1 కిలో 200 కిలోలు అవుతున్నారు. మన అధికారులకు చెప్తా ఉన్నారు. కరెక్టేనా? వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి అంత దాన్ని తప్పనిసరిగా మనం బతికించుకున్నాం. ఇప్పుడు కిలో 200 అంటే 200% పెరిగిపోయి. మరి ఇది మంచి బిజినెస్ మనకి ఊపిరాట గాలి చేస్తున్నారు. సైజు పెరిగేసరికి 6 నెలలకు 200% బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టమ్ను కాపాడాలి. అదేవిధంగా ఏదో తూటి కూర గుర్రం డెక్క బాగుంటుంది, దాన్ని కూడా ఆలోచిస్తాం. ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా చేద్దాం.